ఒంగోలు నగరంలోని 34వ డివిజన్ నందు డివిజన్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయత సమావేశంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దామచర్ల జనార్దన్, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా 34వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఘనంగా వేడుక నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజికాభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తున్న ప్రజా నాయకుని అడుగు జాడల్లో నడవడం సంతోషంగా ఉందన్నారు. పనిచేసే పరిస్థితులు ఈరోజు లేకుండా పోయింది. సుబ్రహ్మణ్యం గారి భార్య చెల్లెలు కనకం భార్య లక్ష్మి గారు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా వాళ్ళ సమస్యలు చెప్పారు. నేను పోయినసారి కూడా ఒకసారి డివిజన్ ప్రెసిడెంట్ అందరినీ పిలిచి ఇప్పుడు 2-3 సార్లు కూడా నేను మీటింగ్ పెట్టాను, బూత్ వాళ్ళని పెట్టాను. మనం అంతా కూడా ఉండేది అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా ముఖ్య నాయకులు, మన క్లస్టర్ ధర్మాదారు, ఇంకా బయట నుంచి చేసినటువంటి ముఖ్య నాయకులకి, అదేవిధంగా డివిజన్లో ఉండే ముఖ్యులకి, మన జనసేన నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి గమనించుకుంటే మనకు ఆల్రెడీ 5 సంవత్సరాలు అయిపోయి ఇంకా 3 వారాలలోకి వచ్చాం. లాస్ట్ క్లైమాక్స్లో ఏం జరుగుతుంది, మనం ఎట్లా ప్రజలు ఎలా ఉన్నారు, మనం చేసిన పనులు చెప్పుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన బాధ్యతలో లాస్ట్లో ఉన్నాం మనం. ఈ 5 ఏళ్ళు కూడా ఒక అరాచకమైన పాలన. ఒకసారి మనం గమనించుకుంటే ఇక్కడ ఇందాక మన వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఇష్టారాజ్యంగా బెదిరియటం, బ్లాక్మెయిల్ చేయటం, ఇక్కడ ఉండే కార్పొరేటర్లు కొంతమంది తయారైపోయారు. వాళ్ళు ఏదో నియంత పాలనలాగా ఏదో శాశ్వతంగా వాళ్ళే ఏదో ఉండే విధంగా ఈ రకంగా వాళ్ళ ఆస్తుల మీద పడటం, అదేవిధంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వచ్చినాయి. అదేవిధంగా ఇందాక కూడా చెప్తున్నారు, ఈ చిన్న షాపు ఆఫీస్ పెట్టుకుంటే దానికి కాగితాలు తెప్పిస్తారంట, మళ్ళీ కాగితాలు తెప్పించి మళ్ళీ కార్పొరేషన్ వాళ్ళ చేత అడిగిస్తారంట. అదేవిధంగా ఏమున్నాయో ల్యాబ్స్ చూసుకొని వాళ్ళని బెదిరించాలని చూస్తారు. అంటే ఇంక బెదిరింపులతోటి వీళ్ళు ఇంకా కూడా 5 సంవత్సరాలు జనాలను బెదిరించారు. 5 సంవత్సరాలు ఈ మన ఒంగోలులో దోచుకొని తిన్నారు. 5 సంవత్సరాలు ఎవరైతే వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారో, లేకపోతే ఏం పనులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బ్లాక్మెయిల్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేశారు. ఇంకా లాస్ట్లో కూడా ఇంకా సిగ్గురాలా వీళ్ళకి. కనీసం మానవత్వం సిగ్గన్నా ఉండుంటే, మనం చేసింది ఏదో పొరపాట్లు చేసాం, ఇప్పుడన్నా కూడా మీరందరూ ఏదో ఒకటి రేపు మళ్ళీ మీకు అన్ని విధాలుగా కూడా మేము సహకరిస్తాం, మేమని చెప్పుకొని పోవాల్సిన బాధ్యత ఉంది. అది కూడా వదిలేసి ఇప్పుడు కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఆఫీసు ఇవ్వకుండా, లేకపోతే ఎలక్షన్లో కార్పొరేషన్ వల్ల పడితే కార్పొరేషన్లో తిరగనీయకుండా, అంటే ఏ రౌడీజం చేస్తా, గూండాయిజం చేస్తా ఈరోజు ఈ ఒంగోలులో ఒక పక్క జరుగుతూ ఉంటే ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంది. అది కూడా ఎంతవరకు జరుగుతుంది ఏందనేది కూడా అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అతిమించి పని చేయకూడదు అంటారు. అతిమించి పని చేసిన రోజు అనుభవించి తీరాల్సి వస్తుంది. ఏదో ఒకసారి అవకాశం వచ్చినప్పుడు కార్పొరేటర్ అయినప్పుడు అక్కడ ఉండే 4,000 ఓట్లకి నువ్వు ఒక లీడర్గా ఉండేటప్పుడు వాళ్ళ సమస్యల మీద, వాళ్ళకి ఇబ్బందుల మీద, వాళ్ళకి ఏదైనా కూడా పెన్షన్లు కానీ గవర్నమెంట్ నుంచి, కార్పొరేషన్ నుంచి ఏదైనా రావాల్సినవి అవి చేయాలి తప్పితే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటా పోయి ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసుకుంటా పోయి ఈ రకంగా చేస్తే రేపు అనేది ఒకటి ఉంటుంది. నేను 100 సార్లు కూడా చెప్పాం. ఆ భవిష్యత్తు ఈరోజు అన్ని పార్టీలు కలిసి ఆ ముఖ్యమంత్రిని తరిగి కొట్టేదానికి చేస్తున్నారు అంటే ఏ విధంగా అయినా పరిస్థితులు ఉన్నాయో ఈ రాష్ట్రంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అవి కూడా ఇంకా వీళ్ళకి అర్థం కావట్లా. రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అటు బీజేపీ, అటు జనసేన, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. 100% గవర్నమెంట్ వస్తే నీ పరిస్థితి ఏంటనేది వీళ్ళకి కొంచెం కూడా ఆలోచన పద్ధతి రావట్లేదు. అంటే వాళ్ళ విచ్చలవిడి అయిపోయింది. ఎవరో అతను కావల్లో ఉండే అతను తీసుకొచ్చేసి వాళ్ళు షాప్ ఇస్తే, వాళ్ళ ఆఫీస్ ఇస్తే ఆఫీస్ బెదిరిస్తారా? ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఎక్కడెక్కడ కబ్జా చేశారు ఏందనేది మాకు తెలియదు అనుకుంటున్నారా? అన్నీ లోడతాం. ఆ రోజు ఊళ్ళో కూడా లేకుండా కనపడకుండా పోయే పరిస్థితి వస్తుంది. పిచ్చి వేషాలు ఇట్లాగనే ఇస్తే బెదిరించి రాజకీయాలు చేస్తే మాత్రం మేము ఏదో సహనంతో ఉన్నారులే, వాళ్ళకి ఏదో చేత కాదనుకోవడం మాత్రం అనుకోవద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.
కాబట్టి ఇలాంటి వ్యవస్థలో ఉన్నాం. కొంతమందికి ఏమో గంజాయిలు నేర్పించి గంజాయిలు తప్పించి మనుషులు ఎవరు కొట్టమంటే వాళ్ళని కొట్టమంటాం. ఇవన్నీ కూడా అందరూ కూడా గమనిస్తుంటారు, కానీ నోరిప్పలేకపోవచ్చు. రేపు ఓటు రూపంలో ఆ నోరు అప్పుడు పనిచేస్తుంది. అది మీకు అర్థం కావట్లేదు. చేసే తప్పు మీద తప్పు ఇంకా చేసుకొని పోతున్నారు. ఇప్పుడు దాకా చేశారు, ఇంకా కూడా తప్పులు ఎక్కువ చేసుకుంటా పోయి మీ నెత్తి మీదకి మీరు తెచ్చుకునే పరిస్థితులు తీసుకొస్తున్నారు. అది మంచిది కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం కూడా కలిసి మనం ఏం చేయాలి ఏందనేది కూడా పోయినసారి కూడా అందరూ కూడా మనం చెప్పాం. ఇంకా కూడా మన డివిజన్లో యూనిటీ రావట్లా. మనం అందరం ఇంకా కూర్చునేటప్పుడు కూర్చుంటున్నారు, కానీ మళ్ళా కలిసి పనిచేసే పద్ధతిలో మనం పోలేకపోతున్నాం. అది ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయో కూడా మీ అందరూ కూడా మీరు చూసుకోండి. మన అందరూ కూడా మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ బూత్కు ఆ బూత్కు కమిటీలు వేసుకొని ఆ బూత్ తగ్గట్టుగా డోర్ టు డోర్ తిరగటం. ఇందాక కూడా మన వాళ్ళు వెరిఫికేషన్ చేసిన బుక్స్ కూడా నేను చూశాను. ఆ విధంగా డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసుకోవటం. హైదరాబాద్లో ఎవరున్నారు, చెన్నైలో ఎవరున్నారు, ఎన్ఆర్ఐ ఎవరు, ఓటుకు రానోళ్ళు ఎవరు అనేది కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఆ ఓటుకు రానోళ్ళు రేపు దొంగోట్లు వేయడానికి వస్తారు, వీళ్ళు రారని తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ ఉంది. వాలంటీర్ వ్యవస్థలో అన్ని విషయాలు వాళ్ళు తెలుసుకొని ఉంటారు. కాబట్టి అవి కూడా మనం కానీ జాగ్రత్తగా డోర్ టు డోర్ మనం చేసుకోగలిగితే వీళ్ళు ఎవరు ఓటుకు వస్తారో ఎవరు ఓటుకు రారో కూడా మనకు కూడా తెలుస్తుంది. దాన్ని మనం కూడా రేపు అక్కడ ఆపడానికి అన్ని విధాలు కూడా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా హైదరాబాద్, చెన్నైలో ఉండే వాళ్ళతో ఫోన్లో మాట్లాడటం, అదేవిధంగా వాళ్ళు ఎట్లా వస్తారు, మనం ఏమైనా అకామిడేట్ చేయాలా ఏంటా అనేది కూడా ఇవన్నీ కూడా మాట్లాడుకోవటం. ఇంకా కామన్గా ఉండేవాళ్ళు, వైఎస్ఆర్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 10 రోజులు డైలీ వాళ్ళని కలవటం, వాళ్ళందరినీ కూడా మనం చేసిన పనులు చెప్పుకోవటం. అదేవిధంగా రేపు గవర్నమెంట్ వస్తే మనం ఏం చేస్తాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన విషయాలు కూడా వాళ్ళకి తెలియపరచడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగితే ఎప్పుడు ఓటర్ దగ్గరికి 10 సార్లు 15 సార్లు మనం ఎప్పుడైతే తిరుగుతామో ఎలాంటి వాళ్ళైనా సరే మనం చేసే పద్ధతులను బట్టి మనకి వాళ్ళు కూడా అందరూ కూడా ఆదరిస్తారు. వాళ్ళేమో బెదిరింపుల్లో ఉన్నారు. మర్యాదగా వస్తావా, నీకు డబ్బులు ఉన్నాయి కదా, అవినీతి డబ్బులతో నీకు 1,00,000 ఇస్తాము, 50,000 ఇస్తాము, కట్ట వేసుకుంటామని వాళ్ళు బెదిరిస్తున్నారు. మనకు బెదిరింపుల పల్లె. మనం గర్వంగా చెప్పుకోవడానికి మనం చేసిన కార్యక్రమాలు, మనం చేసిన పనులు ఈరోజు ఎక్కడికి పోయినా మనం చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియపరచుకోవటం. ఎక్కడైతే మనకి ఈ ఇల్లు ఓటు మనకు అర్థం కావట్లేదో వాళ్ళందరికీ కూడా 10 సార్లు వాళ్ళ దగ్గరికి తిరగటం, అలాంటి కార్యక్రమాలు కానీ మనం చేసుకోగలిగితే ఇంకా కూడా ఎక్కువ పర్సెంట్ ఇక్కడ ఓట్లు రావడానికి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఏ బూత్లో ఆ బూత్ల వాళ్ళు మనం కూడా 60 ఓట్లకు ఒకరిని పెట్టుకున్నారు. అదే కాకుండా ఇంకా మెయిన్ సీనియర్లు ఉండే వాళ్ళని కూడా మనం కొంతమందిని వేసుకొని రేపు ఓటింగ్కి ఇంట్లో కూర్చోకుండా ఖచ్చితంగా 90% పోలయ్యేటట్టుగా మన ఓట్లన్నీ కూడా చూసుకొని దగ్గరుండి వాళ్ళ ఓట్లు వేయించే పద్ధతి కూడా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఓటుకు రాకపోతే రేపు ఇబ్బందులు వస్తాయి. మన వాళ్ళందరూ కూడా అనుకోకుండా ఒకరోజు మాత్రం ఓటు అనేది చేస్తే 5 సంవత్సరాలు మనం ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే ఈ రాక్షసుల చేతిలో ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. అసలు ఎన్నికల కోడ్ ఉంది, ఇన్ని అవస్థలు ఉన్నాయి, ఇన్ని పరిస్థితుల్లో కూడా వాళ్ళు బెదిరిస్తా డబ్బులతో బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తుందంటే వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితుల నుంచి రావాలనుకుంటే మనందరం కూడా ఖచ్చితంగా 100% మన బంధువులు ఏదైనా వేరే ఊళ్ళో ఉన్నా కూడా పిలిపించుకొని ఓటు మాత్రం జాగ్రత్తగా వేసుకోవటం చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మనకి చేయాల్సినవి మన బూతుల్లో ఎక్కడైతే 85 ఏళ్ళు పైన ఉన్నారో, అదేవిధంగా వికలాంగులు ఉన్నారో వాళ్ళకు కూడా పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవటం. ఆల్రెడీ ఆఫీస్లో 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్ మానిటరింగ్ సెల్ పెట్టున్నాం. అందరికీ తెలిసిన మనలందరికీ వాళ్ళకి పోయేసి మీ పేర్లు కనుక ఇచ్చారంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకొని వచ్చి ఫిలప్ చేసి పోస్టల్ బ్యాలెట్ తీసుకొని వచ్చేసి వాళ్ళ ఇంటికాడ ఇస్తారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత వాళ్ళతో మాట్లాడుకొని మనం పోస్టల్ బ్యాలెట్ వేసుకునే విధంగా అవి ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా ఇవి కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తగా మనం చేసుకోగలిగితే మనం తప్పకుండా రేపు మన డివిజన్లో కూడా మంచి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు కక్షతోటి వాళ్ళ ఇబ్బందులతోటి కొంతమంది చెప్పుకోలేని బాధలతోటి ఇవన్నీ కూడా ఉంటారు. మనం ఇచ్చిన తర్వాత ఏం చేయాలి ఏందనేది కూడా మీరు అందరూ చెప్పుకోగలిగితే బాగుంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రేపు 24 నామినేషన్ కూడా మనం 24 చేస్తూ ఉన్నాం.
24 నామినేషన్ కూడా పొద్దున్నే 11 గంటల నుంచి 11:30కి మనకి ఆ టైంలో పెట్టారు. కాబట్టి దాన్ని ఎట్లా చేయాలో ఏందనేది కూడా అందరం కూడా కూర్చొని దాన్ని రూట్ ఎట్లా పెడదాం, ఏం చేస్తే బాగుంటుందో కూడా అవన్నీ కూడా ఆలోచించి మాకు మళ్ళా దాని మీద అనౌన్స్ చేసి అందరికి కూడా తెలియపరుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రికాషన్స్ మనం 10 రోజులు 15 రోజులు కానీ ఎండ అనుకోకుండా పొద్దున ఒక 3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలు చేస్తే తప్పకుండా మీ బూత్, మీ డివిజన్ మీ చేతిలో ఉంటుంది. దానికి అందరూ కూడా కలిసికట్టుగా చేయండి. మీకు ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా నాకు తెలియపరచండి. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. తప్పకుండా కూడా దానికి ఏం చేయాలో మనం చూద్దాం. అంతేగాని మనం ఏదో నెగ్లెక్ట్ చేసి ఇంట్లో ఉంటా వాళ్ళు తిరుగుతున్నారు వీళ్ళు తిరుగుతున్నారు అనుకుంటే మాత్రం రేపు ఇబ్బంది వచ్చే పరిస్థితులు వస్తుందని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, పొద్దున తిరిగిన తర్వాత 10ంటికి బూత్ వాళ్ళు, మెయిన్ వాళ్ళు కూడా ఆఫీస్లో కూర్చోవచ్చు. శుభ్రంగా మీరు అక్కడ కష్ట నష్టాలు, అక్కడ ఏం జరుగుతుంది, ఈ పరిస్థితులు ఏంటో కూడా కూర్చొని గ్రూప్ డిస్కషన్ పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా ఒక ఆఫీస్ పెట్టుకున్నారు. కాబట్టి అన్నీ చేయడానికి బాగుంటుంది. దానికోసం అని చెప్పేసి మీరు ఆ పద్ధతిలో వెళ్ళి సాయంత్రం డోర్ టు డోర్ తిరగటం, ఎక్కువసార్లు ఓటర్ని కలవటం, ఈ కార్యక్రమాలు కూడా చేస్తే మంచిదని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికి కూడా పెద్దలందరూ కూడా మీరు కూడా సీరియస్గా ఈ 10 రోజులు జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి కూడా మీకు కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆఫీస్ సచివాలయకి రాండి అని ఫోన్ చేశారు. ఎందుకు మేడం అంటే, మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ ద్వారా మా పైనుంచి ఆర్డర్ వచ్చింది, చదరంగం కాగితము, ఆధార్ కాగితం తీసుకొని జిరాక్స్లు వచ్చేయమ్మా అని. సరే తీసుకొని వచ్చాను. వచ్చినాక నేను పైకి రాలిని మేడం అంటే వాళ్ళే కిందకు వచ్చారు. కిందకు వచ్చి సంతకాలు పెట్టాలమ్మా అంటే, దేనికి మేడం అంటే, మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్, మీరు మాకే ఓటు వేస్తాము, ఇక్కడికే వచ్చి వేస్తామన్నట్టుగా సంతకాలు పెట్టాలి అని చెప్పింది. సర్లే అని చెప్పి ఓటు గురించి అని చెప్పి నేను పెట్టాను. అంతలేక మా బ్రదర్ ఇక్కడ ఉన్నావేందని చెప్తే, ఇక్కడ సంతకాలు అంటే అప్పుడు మా బ్రదర్ అడిగాడు, ఎందుకమ్మా సంతకాలు పెట్టిస్తున్నారని మా బ్రదర్ అడిగితే, అమ్మాయి ఫిజికల్ హ్యాండిక్యాప్, అమ్మాయి నేనే వచ్చి ఓటేస్తాను అని చెప్పి సంతకం పెట్టిస్తున్నానని చెప్పింది. అమ్మాయి వచ్చి వేసేదానికైతే మీరు ఎందుకు రాపించుకుంటున్నారు సంతకాలు, ఎక్కడికైనా వచ్చి వేసిద్ది కదా అమ్మాయి అని మా బ్రదర్ అన్నారు. లేదు అట్లంటే అమ్మాయి రాలేనందు కదా మీరు చేయించుకుంటున్నారు. సరే అమ్మాయి భాగ్యనగర్లో అక్కడే ఏపీఎన్ అంటే, అట్టేస్తాం మేము, మేమేమో ఆ అమ్మాయి వచ్చి వేయాలి. అయితే మళ్ళీ సంతకాలు ఎందుకు పెట్టినంటే దానికి కారణం చెప్పకుండా నా దగ్గర ఉన్న జెరాక్స్లు తీసుకొని పైకి వెళ్ళిపోయారు. నా జెరాక్స్లు నాకు ఇచ్చే మేడం అన్న కూడా ఈ లేదు, తీసుకొని పైకి వెళ్ళిపోయి మీ స్లిప్లు కూడా నా దగ్గరే ఉన్నాయి, మీ స్లిప్లు కూడా నేను క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పి స్లిప్లు కూడా ఓట్ స్లిప్లు క్యాన్సిల్ చేస్తానని వెళ్ళిపోయింది పైకి. బిఆర్ వాళ్ళు అంట, వాళ్ళిద్దరు వాళ్ళ పేర్లు నేను అడగలేదు సార్, వీడియో కారణం నేను చెప్పకుండా వెళ్ళిపోతున్నాను.
వీడియో తీసుకున్నాను. మీరు ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు లాక్కొచ్చారు? ఇక్కడ మీరు ఎందుకు లాక్కొచ్చారు అంటున్నా. మా ఫామ్లు కింద ఉంటే లాక్కొని ఈ మేడం గారు ఆ మేడం గారు ఇద్దరు ఎందుకు లాక్కొచ్చారు? ఏ ఫామ్ అని మీరు వీడియో తీస్తున్నారు? ఆ ఫామే. ఏ ఫామ్ అని మీరు వీడియో తీశారు? మీరు ఇప్పుడు ఏ ఫామ్ అని వీడియో తీశారు? ఇప్పుడు మీరు నా పేరు షేక్ అబ్దుల్ రజాక్, రాజా పనుకో 9th లైన్ మాది, సొంత ఇల్లు ఉన్నాయి వాళ్ళం మేము. మీరు ఎందుకు వీడియో తీశారు? ఇప్పుడు మీకేం సంబంధించి వీడియో తీశారు అంటున్నా. అసలు మీకేం సబ్జెక్ట్ తెలీదు. నా కాడ వీడియో ఉందిగా ఫస్ట్ నుంచి, అది చూపిస్తాగా. తీయండి తీయండి తీయండి. మీరు ఎలా చెప్తున్నారు? మీరు చెప్పారు కదా మేడం, మీరు ఎలా చెప్పారు? మీరేం పట్టుకున్నారు? చెప్పారు కదా మేడం, నా ఓటు క్యాన్సిల్ చేసుకుని మీరు ఎలా చెప్తారు? నా ఓటు మీరు సమానం చెప్తారా? మీరు సమానం చెప్తారు కాక మీ కాడ ఇన్ఫర్మేషన్ కాక మమ్మల్ని తిక్కంటారు ఇంటి మీరు. అదేం లెక్క? ఈ మేడం ఈ మేడం ఎక్కడ మాట్లాడింది? ఈ మేడం ఇక్కడ ముందు చెప్పే వచ్చి మాట్లాడి అమ్మా ఎట్ట నేను ఫోటో నువ్వు చెప్పావు మేడం, కట్ చేయాలి. మీరు ఎందుకు ఇచ్చారు మా ప్రూఫ్లు? అసలు ప్రూఫ్లు మీరు ఎలా తీసుకొస్తారు? మాకు చెప్పకుండా ఫోటో తీస్తున్నారు మీరు. ఫొటోస్ ఎందుకు తీస్తున్నారు? ఫోటో తీస్తున్నారు మీరు, మా వీడియో ఇవ్వకుండా. మా ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు ఫోటోలు? మా ఇవ్వకుండా. మా ప్రూఫ్ తీసుకొని మా చెప్పకుండా రాలేదు. మేము ప్రూఫ్ మా ప్రూఫ్ తీసుకెళ్తామంటే మా చెప్పకుండా మా ప్రూఫ్ తీసుకెళ్తున్నారు మీరు. అసలు మా ప్రూఫ్ తీసుకెళ్తున్నారు మీరు. ఆ ప్రూఫ్ ఇవ్వండి. అది మా బ్లాగ్ కర్మ కథ బులం మీరు ఎందుకు కూడా తీసుకున్నారు? మా ప్రూఫ్ మీరు ఎలా తీసుకున్నారు? మరి మీరు ఎలా తీసుకుంటారు ప్రూఫ్? మీరు ఎలా తీసుకుంటారు మా ప్రూఫ్? మా చెప్పకుండా మీరు ఎలా తీసుకుంటారు? మీరు ప్రూఫ్ తీసుకుంటారు. మాది ఆఫీసర్ ఏంది? మా ప్రూఫ్ మీరు లాక్కొస్తా. మీరు మా ప్రూఫ్ ఇవ్వండి. మా ప్రూఫ్ మీరు ఎలా తీసుకుంటారు? ప్రూఫ్ ఇవ్వండి. మా ప్రూఫ్ ఏం పని అండి? మా ప్రూఫ్ మీకు మా అధికారం లేకుండా మా ప్రూఫ్ ఎందుకు తీసుకెళ్తుంది? అవును, మా ప్రూఫ్స్ మీరు ఎందుకు తీసుకున్నారు? ఏం అవసరం మీరు? మా ప్రూఫ్ ఇదేంది? మా ప్రూఫ్ అసలు మీకు సమాధానం ఉంటే క్లారిటీ చెప్పండి. మా ప్రూఫ్ తీసుకొస్తాం సమాధానం చెప్పకుండా. మా క్లారిటీ చెప్పండి. ప్రూఫ్స్ ఎందుకు? ప్రూఫ్స్ ఎందుకు? నా ప్రూఫ్ ఫోన్ కూడా ఫోన్ లో ఉంది. ఫోన్ లో ఉంది. సమాధానం చెప్పండి. సమాధానం చెప్పట్లా మాకు. మా ప్రూఫ్ మీకు ఎందుకు? అసలు ఎక్కడెక్కడ ఎవరు వాళ్ళు? మీ అందరినీ తీసుకెళ్తా. ఎక్కడ తీసుకెళ్తాను అక్కడ తీసుకెళ్తా. అసలు మీరు సమాధానం చెప్తే మేము అరిసే వాళ్ళం కాదు. మేమేం అడిగాం? మేడం మా ప్రూఫ్స్ అసలు మీకు ఎందుకన్నా? మీ దగ్గర సమాధానం లేనప్పుడు మా ప్రూఫ్ మాకెందుకు? చిన్నగా మాట్లాడే వీడియో ఉంది, గట్టి మాట్లాడే వీడియో నా కాడ ఉంది. మీరు ఎందుకు ప్రూఫ్ క్యాన్సిల్ చేస్తారు? చెప్పండి. నువ్వు సరిగ్గా సమాధానం చెప్పడం పీక్కొని వెళ్తున్నావు అంటే నాకు అర్థం కాక అడుగుతా. ఎవరు తగాదా పడట్లేడా? క్లారిటీ వీడియో ఉంది. ఎవరు తగాదా పడుతున్నారు ఇప్పుడు తెలుస్తా. ఎందుకు క్యాన్సిల్ చేసుకో
తీసుకోమంటున్నారు ఓటు అసలు ఓటు అసలు ఎలా మీరు ఇందా చెప్పారుగా కింద ఆటో దగ్గర చెప్పింది మీరేమో తిక్క అన్నారు. నేను చెప్పిన సమాధానం ఒక తిక్క అన్నారు, ఒక ఓటు కేంద్రం తీసుకోమన్నారు. ఎలా అంటే ఎవరు పక్క మీరు పని చేస్తున్నారు? ఏ పార్టీ పక్క పని చేస్తున్నారు మీరు? నా కాడ వీడియో ఉంది సార్, కింద నుంచి ఉంది, మీరు చూపిస్తాను కాబట్టి ఏం లేదు సార్. ఏం లేదు సార్. ఫోన్ చేశారు, ఫోన్ చేసి మీ అక్క మీ భార్య అనుకుంటున్నాను లేదంటే మాట్లాడారు, ఇలా ప్రూఫ్లు తీసుకురండి చేయాలన్నారు. సరే నేను తన నెంబర్ తనకు వచ్చేస్తాను, మొత్తం ఇచ్చాను. ఇచ్చినాక ఇప్పుడు పిలిపించాను, వచ్చాను. వచ్చినాక నేను కూడా వచ్చాను. మేడం గారిని అడిగాను, మేడం గారు ఏం చేశారంటే మైండ్ కావాలి కాబట్టి వచ్చి ఓట్ చేసినాక మీరు ఉట్టుకున్న పెట్టాలి. మేడం గారు హ్యాండిక్యాప్ ఉంది కదా, మీరు వచ్చి ఓటు వేయించుకోవాలి కదా, అలా సంతకం ఓటు వేయించుకుని కాక మీరు వచ్చి సంతకం పెట్టుకునేది ఇంకా మాకు ఏం సాయం చేసినట్టు నేను తీసుకుంటానని చెప్తాను. సాయం చెప్తే అక్కడ కాదు సంతకం పెట్టాలి అని తను చెప్పారు. ఈ మేడం గారు పిలిపించారు, ఈ మేడం గారు పిలిపించారు. ఈ మేడం గారు వచ్చారు, పిలిపించారు. ఈ మేడం గారు వచ్చారు. ఈ మేడం గారు వచ్చినాక ఈ మేడం గారు నాకు అక్కడ సంబంధం లేదు, మేడం ఈ మేడం గారు ఈ మేడం గారు నేను అడిగా, మేడం గారు ఈ సంతకాలు దేనికి మేడం ఏం మేడం అని చెప్పి మేడం ఈ మేడం మీరు వచ్చి ఇక్కడ ఓటేసినట్టు ఒప్పుకున్నట్టు సంతకం పెట్టండి అన్న పద్ధతి. మీరు సంతకం పెట్టుకుని వచ్చి ఓటు చేస్తామండి, ఆ టైం వచ్చి చేస్తాం, కాలేదంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళే లోపల చేస్తారు, ఓటు చేస్తారు. దీనికి సంతకం ఎందుకన్నా మీరు ఇక్కడ నుంచి ఇల్లు మారారు కదా, అందుకని మీరు సంతకం పెట్టాలని. అలాగే మేము కూడా ఇల్లు మారామండి, మాది తొమ్మిది నేను ఇప్పుడు ఆడపి ఉన్నాం తీసుకుంటున్నాం, మేము సంతకం పెట్టించుకోవాలి కదా అని మేడం గారు చెప్తే ఈ మేడం గారు ఎవరు ఫోన్ చేస్తా మీకు తెలీదు, మీకు టికెట్గా మాట మీకు తెలియదని ఈ మేడం గారు, ఈ మేడం గారు మీ ఓటు అని ఈ మేడం గారు ఫస్ట్ ఇంటి నాకు వీడియో ఉంది, అక్కడ ఫస్ట్ ఇంటి వీడియో ఉంది చెప్తున్నా అంటే నేను అబద్ధం చెప్తా చెప్పండి. అది లెక్క అవన్నీ తెలుస్తుంది ప్రాసెస్ ఇదే కూర్చొని పెట్టిందాక అక్కడ నిల్చొని పెట్టి మాట్లాడితే పోయేది కదా, వచ్చేది కాదు. మీ ప్రూఫ్ అడిగితే మాకు చెప్పాలా, మా ప్రూఫ్స్ మీకు ఎందుకు అని. ఇది మా కింద మాట్లాడితే అసలు ఇంత వ్యవహారం ఉండేది కాదు కదా వీడియోస్ దాకా. మీరు చేసే పనులను బట్టి మేము మర్చిపోవాల్సి వస్తుంది. అది కొంతమంది అధికారులు అయితే వాళ్ళు ఇచ్చే అవినీతి డబ్బులతోటి అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఆ అమ్మాయిని సంతకం పెడదామని చెప్పేసి అమ్మాయిని చెప్పేసి ఆఫీస్లో పని ఉందని చెప్పేసి అమ్మాయిని చెప్పేసి ఆమెను బెదిరిస్తా, నువ్వు సంతకాలు పెట్టు, నువ్వు ఓటు పోస్టల్ బ్యాలెట్ వస్తుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి ఈరోజు ఎంత తతంగం చేస్తున్నారు. అది ఎవిడెన్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా ఎన్నికల కమిషన్కి, కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆర్ఓకి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా పంపిస్తాం. వాళ్ళ ఉద్యోగాల నుంచి ఇంకా పర్మనెంట్గా టర్మినేట్ చేయాలి అట్లాంటి వాళ్ళందరినీ కూడా. వాళ్ళు సస్పెండ్ చేయటం కాదు, వాళ్ళ ఉద్యోగమే లేకుండా టర్మినేట్ చేసే విధంగా దాన్ని కూడా మనం అన్నీ కూడా పంపిస్తాం. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్ళేసి ఇట్లాగా ఎన్నికన్నప్పుడు ఇలా విధంగా ఇచ్చేవాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు రేపు కరెక్ట్గా ఎలా చేస్తారు, వీళ్ళు కరెక్ట్గా చేసే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు ఇంకా ఉద్యోగం ఉండకుండా అంటే ఇంట్లో ఏదో హోటల్లో పని చేసుకుంటారు, అదే పరిస్థితి వస్తుంది. ఓట్లు కూడా క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పే పరిస్థితులకు వచ్చారు, బెదిరిస్తున్నాం. నేను దాన్ని సెంట్రల్ కమిషన్ కూడా పంపిస్తాను, నేను చూస్తాను, దాన్ని ఫాలోఅప్ చేస్తాను. మీకు కూడా మీడియా వాళ్ళకు కూడా వీడియో రికార్డు కూడా పంపిస్తాం. ఎవిడెన్స్ తోటి వీళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు, ఊరికి సస్పెండ్ చేసేది కాదు, వాళ్ళ జాబ్ నుంచి పర్మనెంట్గా టర్మినేట్ చేయాలి ఇట్లాంటి వాళ్ళందరినీ. అదే రేపు కోర్టు కూడా అడుగుతాం, మీరు ఒకవేళ సస్పెండ్ చేస్తే మీరు పని చేస్తారు.